సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం 5,500 రూపాయల కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు. ఇక తమది రైతు ప్రభుత్వం అని కూడా నిరూపించుకున్నామని అన్నారు. రాష్ట్రంలో పండించినటువంటి పంటలన్నింటినీ కూడా కొనుగోలు చేస్తున్నామని, ప్రజలు ప్రత్యామ్నాయ పంటలపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు. తెలంగాణలో పామాయిల్ సాగు 3 లక్షల ఎకరాలకు విస్తరించిందని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిచిందని అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు కూడా మహిళలకే ఇస్తున్నామని, ఇక 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఆయన ప్రకటించారు. నేను ఈ వేదిక మీద నుంచి రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలప్పుడు పోటీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రఘునందన్ రావు గారిని ఓడగొట్టాలని నేనే ఈడ మస్తుగా తిరిగిన. ఎన్నికలు అయిపోయినాయి, మీరు అందరు తీర్పు ఇచ్చిండ్రు. ఆయన ఎంపీ అయిండు, నేను ముఖ్యమంత్రి అయినా. మేమిద్దరం ఈరోజు సమన్వయం చేసుకుంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ సిద్దిపేట ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, దుబ్బాక ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, ఈ రోజు ఇతర ప్రాంతాల సమస్యలు చెప్పిండు. ముఖ్యమంత్రిగా నా బాధ్యత, ఎంపీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడం. ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. దీన్ని ఎవరికి లొంగినట్టో, ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేనెంత, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అందుకే